నేను డైరెక్ట్గా అడుగుతాను సార్, ఈరోజు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్యారంగంలో ఈ సంస్కరణలు పూర్తి స్థాయిలో అమలవుతూ ఇంకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో దాని ఫలాలు మనం చూస్తే వెలివాడల నుంచి వందలాది మంది ఐన్స్టైన్లు పుట్టుకొస్తారని చెప్పొచ్చా? నేను అదే అన్న కదా, మీరన్నమాట. సైన్స్ అనేది ఒక కుండ చేసే ఇంట్లో పుట్టిన పిల్లగాడు ఆ మట్టి పిసికేది చూస్తాడు, ఆ కుండ వేళ్లతో ఎట్లా చేస్తున్నాడో తండ్రి చూస్తాడు, తల్లి ఎట్లా చేస్తుందో చూస్తుంది. తర్వాత తల్లి కిచెన్లో ఏ రకమైన సైంటిఫిక్ ప్రక్రియలలో మిక్సేషన్ చేసి కర్రీస్ వండుతుంది, ఫుడ్ తయారు చేస్తుంది చూస్తుంది. దాన్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెనేషన్కు అనువదించుకున్నప్పుడు ప్రకృతితో పోరాటం చేయని కమ్యూనిటీసు, ప్రకృతితో పోరాటం చేయగలిగే సిటీలల్లో చేయలేని సిటీలలో ఉన్న పిల్లలకు క్రియేటివిటీ తగ్గుతుంది. ఓకే, ప్రకృతితో పోరాటం చేస్తాడు. హాస్టళ్ళల్లో కూడా ఉండొద్దు అంటున్నాను నేను పిల్లల్ని. తల్లిదండ్రులతో ఉండి కష్ట నష్టాలు పంచుకోవాలి. మన ఇంట్లో సాగు చూడాలి, పండుగ చూడాలి, పబ్బం చూడాలి, ఆ కల్చర్ చూడాలి, పండుగలలో చూడాలి. వాటిలో చెడేముందో మంచేముందో రిఫార్మ్ వాళ్ళే మొదలు పెడతారు. తండ్రి తాగుబోతు అయితే ఇంగ్లీష్ మీడియం చదువుకునే చైల్డ్ రిఫార్మర్గా మారుతుంది ఆ ఇంట్లో. ఇప్పుడు లెక్కలు తీయలేదు ఈ ఎకానమిస్టులు అంతా. జగన్మోహన్ రెడ్డి ఎకానమీ అంతా మొత్తం డెవలప్మెంట్కు పక్కకు పెట్టి ఈ వీటికి అకౌంట్లకు పంపుడు, స్కూళ్ళ మీద పెట్టుడు, ఇది చేస్తున్నాడు. ఇది యాంటీ డెవలప్మెంట్ అంటున్నారు. అసలు దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ బ్రెయిన్లెస్ ఎకనామిక్స్ ఆర్గ్యుమెంట్. డెవలప్మెంట్ ఎక్కడ జరగాలి? ఒకవేళ చంద్రబాబు నాయుడు రైతుల దగ్గర తీసుకున్న 30,000 ఎకరాలలో సింగపూరే కట్టామనుకో, రైట్, నీ బడ్జెట్ మనంతా అంబానీ, ఆదానీ, కన్స్ట్రక్షన్, ఐఎల్టీ ఇలాంటి కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేస్తావు. అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ కడతావు. కానీ విలేజ్ ఎకానమీ ఏమవుతుంది? మార్కెట్కి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? నువ్వు బడ్జెట్ ఎకానమీని కనుక బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్టులకు లేదా కాంట్రాక్టర్లకు పంపితే వాళ్ళు ఎట్లాగూ ఒక 40-50% ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో పెడతారు, కొంత డబ్బు బ్యాంకులలో పెట్టుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ విదేశాలకు హవాలాగా పంపిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మంత్ వారీగా ఇచ్చే మొత్తం డబ్బులు ఉన్నాయే, 15,000 అమ్మఒడి, విద్యా కానుకగా 20,000, తర్వాత ఈ స్కూల్ బ్యాగులు ఇవి అవి కాకుండా వాళ్ళకు మొత్తం అకౌంట్లోకి పోయే డబ్బు 45,000 దాటిన వాళ్ళకు వడ్డీ లేకుండా డబ్బులు, ఇవన్నీ మంత్ లోపట్నే రూరల్ మార్కెట్లో ఖర్చు అవుతుంది. ఖర్చు అయినప్పుడు అక్కడి నుంచి జిఎస్టీ పెరుగుతుంది. రెండవది, కాంట్రాక్టర్ ఏం డెవలప్మెంట్ కాంట్రాక్ట్ లేదంటున్నారు. ఒక్కసారి సాక్షి టీవీ పోయి ఎన్ని మొత్తం స్కూళ్ళ బిల్డింగులు కన్స్ట్రక్షన్ రిపేర్లు అయినాయి, స్కూల్ బిల్డింగ్ డెవలప్మెంటా కాదా? ఎవరు కట్టారు? దాంతో పాటు సచివాలయాలు వచ్చాయి సార్, సచివాలయాలు వచ్చాయి సార్, 10,000కు పైగా ఆర్బీకేలు వచ్చాయి సార్ రైతుల కోసం. ఇవి కాకుండా హాస్పిటల్స్ ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్స్ పెట్టారు సార్. ఇవన్నీ డెవలప్మెంట్ కిందకే వస్తాయి కదా. హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిందా? ఎస్, కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యాయి, చాలా వరకు కన్స్ట్రక్షన్ అయ్యాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులే సార్. రైట్. ఇవి నేను అనేది ఏంటి అంటే ఇవి ఎవరు కట్టారు? నేను అడిగాను అక్కడ మొన్న 17వ తారీఖు వచ్చినప్పుడు చాలామందితో మాట్లాడాను, ఏ బిల్డర్ కట్టాడు అని. వాళ్ళు ఏం చెప్పారంటే స్కూల్ బిల్డింగ్లందరినీ అన్ని పేరెంట్స్ కమిటీస్ వేసి పేరెంట్స్ కమిటీకే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ స్కూల్లో ఏం అవసరం ఉందనేది పేరెంట్స్ కమిటీనే డిసైడ్ చేస్తుంది. దాని అర్థం ఏంది? ప్రాఫిట్ రేషియో ఎక్కువ, నష్టం పోలేదు. ఆ పేరెంట్స్ కమిటీలో మల్టిపుల్ పీపుల్ ఉంటారు, దోసుకు తినడానికి ఆస్కారం లేదు. ఒక గ్రామ వాలంటీర్ దాని చుట్టూ తిరుగుతుంటాడు, లోకల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు, పోకుండా అయింది. తర్వాత సెక్రటేరియట్లు కట్టారు, తర్వాత మీరు అన్నట్లు హాస్పిటల్ కట్టారనుకోండి. ఇది డెవలప్మెంట్ కాదు. అద్దం లాంటి రోడ్లు వేస్తేనే డెవలప్మెంటు, లేదా అమరావతిలో 40 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్లు కడితేనే డెవలప్మెంటు. ఈ మనీ తర్వాత ఇంకోటి విన్నాను నేను, చాలా విచిత్రమైన దాంట్లో ఎస్సీ ఎస్టీ మేధావులు బీసీ మేధావులు కూడా ఈ గుల్గుట్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్. ఏంది? కార్పొరేషన్ డబ్బులన్నీ ఈయన ఇటు మరలిచ్చాడు. నేను కొందరిద్దరిని అడిగాను, కార్పొరేషన్లు ఎన్ని ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి? ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను. ఈ బీసీ ఎస్సీ కార్పొరేషన్స్ గ్రామీణ ప్రాంతంలో ఉండే నాట్లేసుకు బతికే తల్లికి
రైట్, ఒక చెప్పులు కుట్టుకునే వాళ్ళకి లేదా కుండలు చేసుకునే వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వగలిగారు మీరు? ఇవాళ ఈ 15,000 ట్రాన్స్ఫర్ అందరి తల్లులకు పోతుందిగా. దాంట్లో ఎస్సీలు ఉన్నారు, బీసీ కులాలతో సంబంధం లేదు, వాళ్ళకి డైరెక్ట్గా వెళ్తోంది సార్. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏం జరిగిందో చెప్తాను సార్. నేను కొంతమంది కార్లు ఇచ్చారు వాళ్ళు సొంతంగా నడిపి జీవించుకోవడానికి. చాలామంది అగ్రకులాలు జర్నలిస్టులు కూడా సార్, కొందరు జర్నలిస్టులు కూడా ముందు ఎస్సీలను పెట్టి వాళ్ళ పేరుతో కార్లు తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత డబ్బు వాళ్ళ చేతిలో పెట్టి ఆ కార్లు వాళ్ళు వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈరోజు అదే ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనారిటీలైనా డైరెక్ట్గా వారి ఇంటికే డబ్బు వెళ్ళిపోతుంది. ఎక్కడ అన్యాయం జరగట్లేదు. వాళ్ళ పేరుతో అన్యాయం చేశారు సార్ ఆ వెహికల్స్ తీసుకొని. జగన్ డెవలప్మెంట్ మోడలు కంప్లీట్గా ఒక్క స్కూల్ ఎడ్యుకేషనే కాదు, విలేజ్ సెక్రటేరియట్, విలేజ్ వాలంటీర్లు, ఈ వాలంటీర్లు దగ్గర 2,50,000 వరకు ఉన్నారని అంటున్నారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ నంబర్ విత్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సపోర్ట్. తర్వాత మనం ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ డోలుకు ఈక్వలెంట్గా అంటే కొంచెం ఎక్కువ ఇది ఇచ్చినప్పుడు, ఈ కన్స్ట్రక్షన్ అంతా జరిగినప్పుడు ఈ మొత్తం డబ్బు తిరిగి కుటుంబాల ఆర్థిక వ్యవస్థను మీద ప్రభావం పడి మార్కెట్కి వచ్చినప్పుడు సైక్లింగ్ ప్రాసెస్ మొదలవుతుంది ఎకానమీలో. నంబర్ 1. నంబర్ 2, ఈ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు ఒక ప్రాబ్లం, అన్యూజువల్ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, ఇంతకుముందు మిడిల్ రంగ్ లీడర్షిప్కి డిస్ట్రిబ్యూషన్ ఎబిలిటీస్ ఉండేది. అంటే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఉంటాడు, ఆయనకు ఒక లాబీ టీం ఉంటుంది, అది ఎవరికి ఇప్పించాలి ఏం చేయాలని ఉంటుంది. తర్వాత కలెక్టర్లకు ఫైనాన్షియల్ పవర్ కొంత ఎక్కువ ఉండేది, బికాజ్ ఎవ్రీథింగ్ కలెక్టర్ హ్యాస్ టు డూ. అది తగ్గింది. నాట్ దట్ ఐ డోంట్ థింక్ కంప్లీట్లీ దే హ్యావ్ రిమూవ్డ్ దట్ సోర్స్. ఇది తగ్గినప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది, అరే ఇది డెవలప్మెంట్ కాదు, నేరుగా అకౌంట్లోకి పోతే ఎట్లా పైసలు. ఇది మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీలలో కూడా ఎక్కువ బెనిఫిషరీస్ డైరెక్ట్గా పోతుంది. అక్కడ కాంగ్రెస్ కూడా ఎట్లా మాట్లాడుతుంది ఇది డెవలప్మెంట్ కాదని? ఎట్లా వాట్ ఈజ్ యువర్ బేసిస్ ఆఫ్ ఎకనామిక్ అనాలిసిస్? రెండవది, అక్కడ మరి కాంగ్రెస్ కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద స్టడీ చేయాల్సి ఉండే, సిపిఐ సిపిఎం స్టడీ చేయాల్సి ఉండే. సిపిఐ సిపిఎం కాంగ్రెస్ గత 74 ఏళ్ళ నుంచి ప్రైవేట్ రంగంలో ఇంగ్లీష్ మీడియంను సపోర్ట్ చేస్తూ వచ్చినాయి, లేదా సైలెంట్గా ఉండి వాళ్ళ పిల్లలకు ఫ్రీ అడ్మిషన్స్ ఇచ్చుకున్న లీడర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ. కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని వాళ్ళు అడగలే. వీళ్ళే జగన్మోహన్ రెడ్డిని అపోజ్ చేశారు కూడా. నేను రామకృష్ణ లాంటి వాళ్ళు నాకు పరిచయం ఉన్నారు, సిపిఐ సెక్రటరీ. అరే ఇది ఎందుకు చేస్తున్నారు మీరు? మీ పిల్లల్ని ఎక్కడ చదివించారు? మరి బెంగాల్లో ముంచేశారు సిపిఎం పార్టీ. 34 సంవత్సరాల అధికారంలో ఉండి అక్కడ బెంగాల్లో బ్రాహ్మణ మేధావులు, కాయస్థ మేధావులు, కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేటెడ్, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్, ప్రైవేట్ సెక్టార్ స్కూళ్ళు, ఇప్పుడు హై అండ్ క్యాపిటలిస్ట్ స్కూల్ స్టార్ట్ చేసినాయి ప్రైవేట్ స్కూళ్ళు, ఆదాని, అంబానీ, వేదాంత. కనుక ఈ వాదనలన్నీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పనికొస్తాయి రేపు ఎలక్షన్లో కూడా.